ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం బలపడుటకై దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి యొక్క అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం కీర్తన గ్రంథంలో నుండి ధ్యానాలు వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము 105వ కీర్తన 24వ వచనం నుండి 45వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 39వ వచనం నుండి 43వ వచనం వరకు చదువుకుందాం. వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలిగించుటకై అగ్నిని కలుగజేసెను. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశంలో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరిచెను. బండను చీల్చగా నీళ్లు ఉవికి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవుడు నడిపిస్తాడు, గాడ్ లీడ్స్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ఐగుప్తును పరిపాలన చేస్తున్నటువంటి ఐగుప్తు రాజు ఫరో మొండి పట్టుదల కలిగి ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనీయడానికి అడ్డుకొని నిరాకరించినప్పుడు దేవుడు ఐగుప్తు పైన అనేకమైన తెగుళ్లు పంపించాడు. ఆ తదుపరి దాని ఫలితముగా ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తులో నుండి వెలుపలికి తీసుకొని రాబడ్డారు. వారు బయటికి వచ్చే సమయంలో ప్రజలు చాలా వెండి బంగారాన్ని తీసుకొని వారు ఐగుప్తు నుండి బయటికి రాగలిగినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. వారు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత అరణ్యంలో వారు ప్రయాణం చేశారు. అరణ్యంలో ప్రయాణం చేస్తున్న సమయంలో దేవుడు వారిని ఆశ్చర్యకరంగా నడిపిస్తూ వచ్చాడు. మేఘస్తంభము మరియు అగ్నిస్తంభం ద్వారా దేవుడు వారిని నడిపించాడు. అలాగే వారి యొక్క అవసరతను దేవుడు తీర్చాడు. మన్నా వారికి అనుగ్రహించి వారిని పోషించాడు. పూరేళ్లతో వారికి ఆహారాన్ని ఇచ్చాడు. వారికి బండను చీల్చి వారి దాహాన్ని తీర్చాడు. చివరకు దేవుడు వాగ్దానం చేసినట్లుగా వారికి కానాను దేశాన్ని దయచేశాడు. వారు కానాను దేశాన్ని చేరుకున్నట్లుగా దేవుడు చేసినట్లుగా వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. వారికి కానాను దేశాన్ని ఇవ్వడంలో దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏమనగా, ఆ దేశంలో వారు స్థిరపడిన తర్వాత ఆయన ధర్మశాస్త్ర ప్రకారం వారు జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ రీతిగా వారిని జీవింపచేసేలాగా దేవుడు వారిని నడిపించినట్లుగా ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉంది. ఇందులో దేవుడు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే 37 నుండి 44 వచనాల్లో దేవుడు మార్గములో నడిపిస్తాడు మరియు అవసరాలు ఏర్పడినప్పుడు వాటిని తీర్చేవాడుగా ఉన్నాడు. దేవుడు తన ప్రజలను 40 సంవత్సరాల పాటు అరణ్యములో నడిచేలా చేసినప్పటికీ ఆయన ఎంతగానో వారి పట్ల శ్రద్ధ చూపించాడు. వారు అరణ్యమంతటా తిరుగుతున్నప్పుడు వారికి సన్నిహితంగా ఉండి వారిని కాపాడి ఉన్నాడు, వారిని భద్రపరిచి ఉన్నాడు. దేవుడు మన అనుదిన జీవితంలో అదే రీతిగా మనల్ని కూడా కాపాడుతూ ఉంటాడు. మనకు అవసరాలు ఏర్పడినప్పుడు మన అవసరాన్ని కూడా ఆయన తీరుస్తాడనేది దీన్ని బట్టి మనం గ్రహించగలం. కాబట్టి మన విశ్వాస ప్రయాణాన్ని కూడా దేవుడు నడిపిస్తాడని, మన అనుదిన అవసరతల్ని దేవుడు తీరుస్తాడని మనం దేవుని పైన సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి జీవించుదాం. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠం మనం ఆలోచిస్తే 45వ వచనంలో దేవుడు మనకు అనుగ్రహించేటువంటి కృపపై ఒక ఉద్దేశం అనేది ఉంది. దేవుడు మనకిచ్చే కృప పట్ల ఒక ఉద్దేశం కనిపిస్తూ ఉంటుంది. అదేమనగా, నిబంధన యొక్క లక్ష్యము కానాను దేశమే కాదు, ఆ దేశములో దేవుని ధర్మశాస్త్రమును అనుసరించే వ్యక్తులుగా వారిని చేయడం, దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించేలాగా వారు మారటమే దేవుడు వారి పట్ల వారికి కలిగి ఉన్నటువంటి ఉద్దేశంగా వారి కృప చూపి నడిపించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ రోజున మనందరం కూడా మనం ఆలోచన చేయాలి. మనం ఎలాంటి కృపను పొందుకుంటూ ఉన్నాం, మనం ఎలాంటి రక్షణను కోరుకుంటూ ఉన్నాం, దేవుడు మనల్ని ఏ రీతిగా ముందుకు నడిపిస్తున్నాడు, మనల్ని దేవుడు ఎందుకు రక్షించున్నాడో మనం ఆలోచన చేయాలి. దేవుడు మనం రక్షించినటువంటి కారణాన్ని మనం గమనించినట్లయితే
మనలను మంచి పనులు చేయటం కొరకు, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా ఉండటం కొరకు దేవుడు మనల్ని రక్షించాడు. ఈ లోకంలో మనం దేవుని కొరకు మంచి సాక్ష్యాన్ని కలిగి మంచి క్రియలు చేస్తూ, సత్క్రియలు మనం చేస్తూ జీవించినట్లయితే దేవుని యొక్క నామాన్ని మనం చాటించే వారంగా, దేవుని గణపరిచే వారంగా మనం జీవించగలుగుతాం. అందునిమిత్తమే దేవుడు మనల్ని రక్షించాడు అనేది దేవుడు మనకు ఈ రోజున ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అనుదినము మనల్ని నడిపించేటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తూ, ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన మనకిచ్చినటువంటి కృపను బట్టి సంతోషిస్తూ, దేవునికి తగినట్లుగా, మనకి ఇవ్వబడిన కృపకు తగినట్లుగా మనం జీవించడానికి దేవుని సహాయాన్ని కోరుదాం. దేవుని పైన మనకు అవసరాలు ఏర్పడినప్పుడు ఆయన మీద ఆధారపడదాం. ఆయన యందు విశ్వాసం ఉంచి మన అవసరతలు దేవుడు తీర్చినట్లుగా ఆయనకి మనం మొరపెట్టుదాం. కాబట్టి ఈ రోజున దేవుడు మనకు ఎంతగానో సహాయపడేటువంటి వాడనే విషయాన్ని గుర్తుపెట్టుకొని, ఏ పరిస్థితుల్లో మనమున్నా ఆయన మనల్ని విడిచిపెట్టక మనల్ని నిత్యము నడిపించు దేవుడుగా ఆయన ఉన్నాడనే సత్యాన్ని గుర్తించి ఆయనతో మనం జీవించాలి అనేది ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల అరణ్యముల వారు ప్రయాణం చేస్తున్నటువంటి కాలం అంతట్లో దేవుడు వారిని నడిపించాడు, వారిని పోషించాడు, వారిని కాపాడాడు. ఈ రోజున ఆయన కృప ద్వారా రక్షించబడిన మనల్ని కూడా అలాగే ఆయన నడిపిస్తూ ఉన్నాడు, ఆయన కాపాడుతున్నాడు, ఆయన పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువును మనం స్తుతిస్తూ, మన పట్ల తన వాగ్దానాలను నెరవేరుస్తున్నటువంటి దేవుణ్ణి మనం విశ్వసిస్తూ ముందుకు సాగే వారంగా ఉండాలనేది ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేయబడుతున్నాం. అటువంటి కృప ప్రతిరోజు దేవుడు మనకు దయచేయనట్లు దేవుని సహాయం కొరకై మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభా. మీ వాగ్దానాలను మేము గుర్తుపెట్టుకొని, నీ శక్తిని మేము విశ్వసించి నాయనా మేము ముందుకు సాగే విధంగా మాకు సహాయం చేయండి. నీ యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగిన జీవితాన్ని గడపడానికి మాకు సహాయం చేయమని, నీ కృప ద్వారా మమ్మల్ని నడిపిస్తూ, మాకు అవసరతలు తీరుస్తూ, మమ్మల్ని నడిపిస్తూ, మమ్మల్ని కాపాడే దేవుడుగా ఉన్నామని నాయనా నిన్ను విశ్వసించి ముందుకు సాగే విధంగా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. దేవుని కృప మనకు నిత్యము తోడయుండి కాపాడును గాక. ఆమేన్.